నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు, కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరితో కలిసి ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తమ ఓటును కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీళ్ళు తెచ్చి నాకు పోయకపోతే మళ్ళీ పోటీ చేయన్నారు. అందుకే దళితుడా నామినేషన్ ఎందుకు చేసేవాడు అనుకున్నా. ఎందుకేసే నామినేషన్ అంటా ఉన్నా. నువ్వు చెప్పినట్టుగా నమ్మి నేను పోటీ లేదని చెప్పినా నీ దళితుడు ఇప్పుడు నామినేషన్ చేయకపోతే ఈసారి నీకు ప్రోత్సహిస్తారు. శ్రీశైలం ప్రజలు పెద్ద సూట్లేసు సంతులు మోకండి గడ్డని బెంకాల రూపాయలు నీ బెంకాలు గాలి ఇస్తారు, దాని ఇండియన్ ఇస్తారు. నేను బయటకు ముందుకొస్తావు. ఓపెన్ బ్యాంకులో నువ్వు చేసిన మోసాన్ని నిరూపిస్తా. నెల కోటిన్నర వ్యక్తి జీతాల మీద తోస్తున్నాడు దుర్మార్గుడు. ఉద్యోగం ఇస్తే 4 లక్షలు ఇవ్వాలా, చిన్న షాప్ ఇస్తే 5 లక్షలు ఇవ్వాలా. దేశ దాని చెప్తా ఉన్నారు.